నీ ప్రార్థన వలన దేవునికి ఉపయోగం ఏమి లేదు, నీకు ఉపయోగం. నువ్వు చేస్తున్న ఆరాధనలు అవసరమా? అక్కర్లేదు. ఆయనకు కావలసింది ఏంటి? విధేయతతో నువ్వు దేవుని ఎదుట ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా నిన్ను నువ్వు ప్రభువుకి అప్పగించుకుంటావో అప్పుడే నీ ఆరాధనైనా, నీ స్తుతైనా, నీ ప్రార్థనైనా, నీ కానుకైనా, నీ పరిచర్య అయినా దేవుడు తప్పక అంగీకరిస్తాడు. ఈ విధేయత నీలో లేకపోతే నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థం కదా. మనం ఎంత భక్తి చేసినా వ్యర్థం కదా. లోబడే గుణం లేకపోతే, వాక్యానికి విధేయత చూపే గుణం లేకపోతే, వాక్యాన్ని పెడచెవిన పెట్టి త్రోసివేసే పరిస్థితుల్లో మనం బ్రతికితే దేవుడు మనల్ని గొప్ప చేయలేడు కదా. ఎందుకో నా ప్రభు పేరట మీ అందరికీ ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ తండ్రిగా చేతులు జోడించి చెబుతున్నాను, మీ కుటుంబాలు గొప్ప చేయడానికి నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీ వ్యక్తిగత జీవితాన్ని గొప్ప చేయడానికి ఎదురు చూస్తున్నాడు ఆయన. నీ దగ్గర ఆయన కోరుకుంది ఒక్కటే, నీ వెండొద్దు, నీ బంగారం వద్దు, నాకు విధేయత కలిగిన హృదయాన్ని నువ్వు నాకు ఇస్తావా చాలు. విధేయత కలిగి నా సన్నిధిలో నువ్వు బ్రతకగలుగుతావా చాలు.